औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा वज़रू मा बक़िया मिनर रिबा इन कुन्तुम मुमिनीन फ़इन लम तफ़अलू फ़अज़नू बिहर्बिन मिनल्लाहि व रसूलिही व इन तुबतुम फ़लकुम रुऊसु अम्वालिकुम ला तज़लिमून व ला तुज़लमून। సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభు సృష్టికర్త అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. సోదరులారు, ఇంతవరకు మనందరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 278వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను పఠించడం జరిగింది. మరి గత వాక్యాలలో దైవం చాలా స్పష్టంగా హెచ్చరించడం జరిగింది. మీరు వడ్డీ అనే ఈ భయంకరమైనటువంటి అలవాటు నుండి, ఈ విధానాన్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని ఖచ్చితంగా నిర్దేశించిన తర్వాత ఇక్కడ ఒక మాటను చెప్పడం జరిగింది. అదేమిటంటే, యా అయ్యుహల్లజీన ఆమను, విశ్వసించినటువంటి ఓ ప్రజలారా. ఎవరిని విశ్వసించడము, ఏమని విశ్వసించడము? విశ్వసించడం అంటే ఏమిటి అంటే, ఈ సృష్టికి కర్త ఒక్కడేనని, ఆయన సాటి సమానము లేనివాడని, ఆయన మానవుడు, మనిషి లేకపోతే ఇతర జీవజాలం లాంటి వాడు కాదని, ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా లేడు అని, ఆయన స్వరూపం, ఆయన యొక్క ఆకారము ఎవరికి కూడా తెలియదు అని, ఈ విధంగా దైవాన్ని విశ్వసించడము ఇది విశ్వాసము. ఈ విధంగా ఎవరైతే విశ్వసిస్తారో వారిని ఉద్దేశించి దైవం ఇక్కడ ఒక మాటను చెప్తున్నాడు. అదేమిటంటే, అత్తఖుల్లాహ్, మీరు అల్లాహకు భయపడండి. చూడండి, ఎవరైతే విశ్వసిస్తారో వాస్తవానికి వారు దైవానికి భయపడేవారే. అయినప్పటికీ కూడా దైవము వారిని ఉద్దేశించి మీరు దైవానికి భయపడండి అని చెప్తున్నాడు. అయితే సోదరులారు, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దైవానికి భయపడడం అంటే ఏమిటండి? ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరం కూడా దైవానికి భయపడేవాడే. దేవుడు అంటే భయం ఉన్న వాడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అంటే భయం ఉంటుంది. భయం లేనివాడు చాలా అరుదుగా మనకు కనబడుతుంటారు, అక్కడ ఒకళ్ళు ఇద్దరు తప్ప. అయితే సోదరులారు, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నిజంగా మనం ఆయనకి భయపడవలసిన విధంగా భయపడుతున్నామా లేదా? ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తికి మనం ఎప్పుడు భయపడతాము అంటే, ఆ వ్యక్తి బాగా శక్తిమంతుడైనప్పుడు, అతని నుండి మనకు ఏదైనా హాని కలుగుతుంది అన్న భీతి, భయం ఉన్నప్పుడు సహజంగా మనము భయపడుతుంటాము. ఉదాహరణకు చూడండి, ఒక తరగతి గదిలో విద్యార్థులు ఉన్నారు. మాస్టర్ గారు మరి తప్పు చేస్తే దండిస్తాడు, శిక్షిస్తాడు అన్న ఆలోచన వాళ్ళకు ఉందనుకోండి, అప్పుడు ఆ మాస్టర్కి భయపడతారు పిల్లలు. లేదో మాస్టర్ గారు ఏం చేయరు, మనము ఎన్ని తప్పులు చేసినా, హోంవర్క్ చేసినా చేయకపోయినా ఏమనరు అన్న ఆలోచన వాళ్ళకు ఉందనుకోండి, అప్పుడు ఎంత మాత్రం కూడా భయపడరు. మన పరిస్థితి కూడా అదే విధంగా తయారైపోయింది ఈ రోజున. ఎందుకంటే దైవం అన్న అస్తిత్వానికి మనము సరైనటువంటి అవగాహన కల్పించుకోలేదు. ఎంతవరకు మనము దైవము అంటే మనలాగే ఉంటాడు, ఆయన కూడా మనలాగే ఆకారం ఉంటుంది, మనలాగే కాళ్ళు చేతులు ఉంటాయి, మనలాగే మరి భార్య బిడ్డలు ఉంటారు, మనలాగే ఆయన కూడా తిండి తిప్పలు అవసరం ఆయనకి కూడా, ఆయన మనలాగే నిద్రపోతాడు. ఈ విధంగా దైవం పట్ల ఈ ఆలోచనలు మనకు దైవం పట్ల నిజమైనటువంటి భయాన్ని కలిగించలేకపోతున్నాయి. మనం అనుకుంటున్నాము, నాకు దైవం అంటే, నాకు దేవుడు అంటే, నాకు అల్లాహ్ అంటే భయం అండి అని భావిస్తున్నాము. కానీ వాస్తవానికి అది భయం కాదు. ఊరికే మన మనస్సులను మనము మోసం చేసుకుంటున్నాం అన్నమాట, ఆత్మద్రోహం చేసుకుంటున్నాము.
వాస్తవానికి భయం అంటే ఎలాగుంటుంది? భయం అంటే ఆయన ఆజ్ఞను మీరి ప్రవర్తించడం కోసము భయపడిపోతాడు మనిషి, సాహసించడు. కానీ ఆ విధంగా జరుగుతుందా? అనేక తప్పులు జరుగుతున్నాయి. దైవాన్ని విశ్వసించే వాళ్ళే, ప్రపంచమంతా కూడా దైవాన్ని విశ్వసించే వాళ్ళే. మరి వ్యభిచారం ఎందుకు ఈ విధంగా ప్రబలిపోతుంది? పాశ్చాత్య ప్రపంచాన్ని మీరు తీసుకోండి, మద్యం ఏరులే పారుతుంటుంది. వారు దైవానికి భయపడేవారు కాదా? దైవానికి భయపడేవారే. మరి వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతుంటుంది అక్కడ. ఈ విధంగా ప్రకృతికి విరుద్ధమైనటువంటి సంబంధాలు జరుగుతుంటాయి. మగవారు మగవారు, ఆడవారు ఆడవారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వారు దైవానికి భయపడేవారు కాదా? ఎక్కువగా భయపడేవారే వాళ్ళు కూడా. ఇంకా గర్వపడేవాళ్ళు కూడా, మేము దైవ విశ్వాసులమండి అని గర్వపడేవాళ్ళు. మరి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారంటే నిజమైనటువంటి భీతి, నిజమైనటువంటి భయము వాళ్ళలో లేదు కాబట్టి. మనలో నిజమైనటువంటి భయం ఉన్నట్లయితే ఆ తప్పులు మనం చేయము. నిజమైనటువంటి భయము మనకు ఎప్పుడు కలుగుతుంది? దేవుని శక్తి సామర్థ్యాలను గురించి సరైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనకు కలుగుతుంది. ఇప్పుడు మనం దేవుని యొక్క కారుణ్యాన్ని మనం చూస్తున్నాం సోదరులారా. మనము ఆరాధించకపోయినా, ఏమి చేసినా ఏమి చేయకపోయినా ఆయన అనుగ్రహాలు మనకు ఆపడం లేదు. ఇది ప్రపంచం వరకే పరిమితము. కానీ పరలోకంలో ఆయన మహారౌద్రమైనటువంటి రూపాన్ని మనం చూస్తాము, మహారౌద్రమైనటువంటి ఆచరణను మనం చూస్తాము సోదరులారా. కాబట్టి మనలో నిజమైనటువంటి దైవభీతి రావాలి అంటే దేవుని పట్ల సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. సరైన అవగాహన ఉన్నప్పుడే మనకు ఆయన పట్ల భయం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, ఆయనను ఆరాధించాలి అన్న కోరిక కలుగుతుంది. ఆ తర్వాత సోదరులారా ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మీరు ప్రజల నుండి రావాల్సినటువంటి ఆ వడ్డీ అనే ఆ సొమ్ముని మీరు విడిచిపెట్టేయండి. ఒకవేళ మీరు ఎవరికైతే బాకీ పడి ఉన్నారో, అంటే మీకు ఎవరైతే బాకీ పడి ఉన్నారో వాళ్ళు నిజంగా అప్పు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీరు ఆ రుణాన్ని వాళ్లకు మాఫీ చేసి వేయండి అంటున్నాడు దైవం. దీనివలన మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి, అనేక పుణ్యాలు మీకు సమకూరుతాయి. కాబట్టి మీ రుణగ్రస్తుడు మరి అతను అప్పు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీరు ఆ మాఫీ చేసేయండి అంటున్నాడు. ఆ తర్వాత సోదరులారా ఇంకొక మాటను ఇక్కడ దైవం సెలవిస్తున్నాడు. అదేమిటంటే, అల్లాహ్ వద్దకు మీరు మరలి వెళ్ళే రోజున జరిగే అవమానం నుండి, ఆపద నుండి రక్షించుకోండి. చూడండి, మనకు ఏదైనా ఒక ఆపద కానీ ఒక అవమానం కానీ మనకు వచ్చేసింది అనుకోండి, మనకు కలుగుతుంది అన్న భయం మనలో ఉందనుకోండి, మనము చాలా భయపడిపోతూ ఉంటుంటాం. ఎందుకంటే మనిషి ఇక్కడ గౌరవంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతనికి ఉన్నా లేకపోయినా అతను గౌరవానికి భంగం కలిగే ఏదైనా విషయం జరిగినప్పుడు చాలా బాధపడిపోతుంటాడు. అదే కొంచెం మరి సున్నితమైనటువంటి మనస్తత్వం గలవారైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటారు. ఎందుకంటే అభిమానం అలాంటిదని. అయితే సోదరులారా ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ విధంగా మనం ఎంతో అభిమానంతో మరి గౌరవంతో ఇక్కడ జీవిస్తున్నామే, కానీ ఒక రోజున దైవము మనందరినీ కూడా నిలబెట్టి ప్రపంచ ప్రజల ముందు మన గౌరవాన్ని తీసేసే విధంగా చేస్తున్నప్పుడు, పరాభవపాలు చేస్తున్నప్పుడు, అవమానపాలు చేస్తున్నప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఒకసారి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎంత భయంకరంగా ఉంటుంది. ప్రజలందరి ముందు కూడా మన యొక్క గౌరవాన్ని తీసేస్తున్నప్పుడు. అయితే ఇక్కడ ప్రశ్న, ఎందుకు తీస్తాడండి దైవము? ఎందుకంటే సోదరులారా, ఆయన ఏమి కూడా కోరడం లేదు, ఒకటి కోరుతున్నాడు. అదేమిటంటే, నీ సృష్టికర్తను మాత్రమే నువ్వు ఆరాధించు, ఆయనకు ఎవరిని కూడా సాటిని కల్పించుకో. లా ఇలాహ ఇల్లల్లా, ఆయన తప్ప నీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఇది ఒక్కటి దైవం కోరుతున్నాడు. ఈ ఒక్కటి కూడా మనము చేయకుండా ప్రపంచంలో అన్ని పనులు చేస్తున్నాము, కానీ ఈ ఒక్కటి చేయడం లేదు సోదరులారా. దైవం చెప్తున్నాడు, ప్రపంచంలో ఎన్ని పనులు చేసినా చేయకపోయినా నేను పట్టించుకోను, కానీ ఈ పని మాత్రం చెయ్యి అంటున్నాడు. మనము ఈ పని మాత్రమే వదిలేస్తున్నాము, ప్రతీది కూడా చేస్తున్నాము. ఏ విషయం దైవానికి మరి ప్రీతికరమో, ఆయనకు సంతోషం ఇస్తుందో, ఆయన మరి మనలను స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు, ఆ విషయాన్ని మనం చేయడం లేదు. మరి అనవసరమైనటువంటి అన్ని విషయాలు కూడా మనం చేస్తున్నాం. కాబట్టి సోదరులారా, దైవం ఆ రోజు పరావభావాలు ఎవరిని చేస్తాడు అంటే, ఎవరైతే ఆయనకు సాటి సమానాన్ని కల్పించి
ఆయనను ఇక్కడ కించపరుస్తారు. మనుషులను తీసుకుని వచ్చి, ఇంకా మనకు బాగా ఇష్టమైనటువంటి ప్రవక్తలను తీసుకుని వచ్చి, మన యొక్క గురువులను తీసుకువచ్చి దేవుని స్థానాన్ని మనం ఇచ్చినప్పుడు ఆయన ఆ పాపాన్ని, ఆ తప్పుని ఎంత మాత్రం కూడా క్షమించడు. అటువంటి వారిని తీవ్రమైనటువంటి పరాభవపాలం అక్కడ ప్రపంచం పరలోకంలో చేయడం జరుగుతుంది. అందుకునే దైవం ముందుగానే హెచ్చరిస్తున్నాడు, మీరు ఆ రోజున కలిగే పరాభవం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మరి ఎవరైతే అక్కడ చెడ్డ పనులు చేస్తాడో వాడికి పరిపూర్ణమైనటువంటి మరి ఫలితం లభిస్తుంది, మంచి చేసినా కూడా లభిస్తుంది. ఎవరికి ఏ మాత్రం కూడా అన్యాయం అనేది జరగదు. ఈ ప్రపంచంలో మనకు న్యాయం అనేది సరైన న్యాయం మనకు ఇక్కడ దక్కకపోవచ్చు. ఇక్కడ ఎందుకంటే మనము నిర్మించుకున్నటువంటి చట్టాలు బలహీనంగా ఉంటాయి. సాక్షులతోటి ఇక్కడ ప్రమేయం ఉంటుంది. ఆ సాక్షులు ఒకవేళ అబద్ధం చెప్పారనుకోండి, ఆ న్యాయమూర్తి ఆ అబద్ధపు సాక్ష్యాన్ని విశ్వసించి అతను తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అతను మానవుడు కాబట్టి, బలహీనమైనటువంటి మనిషి కాబట్టి. కానీ దేవుని న్యాయస్థానం ఆ విధంగా ఉండదు సోదరులారా. అక్కడ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. మనుషులకే కాదు, దైవం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏదైనా ఒక జంతువు తన కొమ్ములతోటి కొమ్ము లేనటువంటి జంతువును పొడిచినట్లయితే దాని గురించి కూడా దైవం విచారణ చేసి దానికి ఆ యొక్క న్యాయాన్ని చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. జంతువులకే మరి న్యాయాన్ని చేస్తున్నప్పుడు దైవము మనుషులకు ఏ విధంగా న్యాయం చేస్తాడో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇతరులను బాధ పెట్టి, వాళ్లను మరి కష్టపెట్టి, వాళ్ళ హక్కులను కాజేసి ఇక్కడ ఎవరైతే ఆస్తులు కానీ లేకపోతే అంతస్తులు కానీ సమకూర్చుకుంటున్నారో, మమ్మల్ని దైవం ఈ విధంగానే వదిలివేస్తాడు అని భావిస్తున్నట్లయితే అది చాలా పొరపాటు. ప్రతి విషయాన్ని గురించి కూడా దైవం అడుగుతాడు, తీవ్రమైనటువంటి పరాభాపాలు చేస్తాడు. ఇతరులకు చెందినటువంటి హక్కులను ఎవరైనా కాజేసినట్లయితే మరి అక్కడ ఇవ్వడానికి ఎవరి వద్ద ఏమి కూడా ఉండదు, అతని పుణ్యాలే ఉంటాయి. ఆ పుణ్యాలన్నింటినీ కూడా వాళ్ళందరికీ పంచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతనికి పుణ్యాల స్థానంలో పాపాలన్నీ కూడా మిగులుతాయి. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరం కూడా మనము మరలి వెళ్ళే ఆ రోజున గురించి ఆలోచన చేయాలి. ఎవరైతే ఆ రోజున గురించి ఆలోచన చేస్తాడో అతను నిజమైనటువంటి జ్ఞాని అన్నమాట, నిజమైనటువంటి తెలివి గలవాడు. లేదండి ఇదే ప్రపంచము, ఇక్కడే శాశ్వతము అని ఇక్కడ ఎవరైతే ఈ ప్రపంచానికి ప్రాధాన్యతనిస్తాడో మరి అతను సర్వాన్ని కూడా కోల్పోవలసి ఉంటుంది. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక విషయాన్ని దైవం ఎక్కడ చెప్తున్నాడు, అదేమిటంటే లిల్లాహి మాఫిస్ సమావాతి వ మాఫిల్ అర్జ్. మరి ప్రపంచంలో అంటే ఈ భూమిలో, ఈ ఆకాశంలో, వీటి మధ్య ఉన్న సమస్తము ప్రతీది కూడా అల్లాహ్దే అంటున్నాడు. ఇక్కడ ఒక సహజంగా మరి అపోహకు లోనటువంటి అంశం ఒకటి ఉంది. చాలామంది కూడా అవునండి ప్రపంచమంతా, విశ్వమంతా కూడా దైవము వ్యాపించి ఉన్నాడు, ఆయన సర్వవ్యాప్తి అండి, కాబట్టి మనము ఏది చూసినా కూడా అది దైవమే. ఈ చెట్టును చూసినా అది దైవమే, ఆ పుట్టను చూసినా కూడా అది కూడా దైవమే. ఆయన దైవమే, ఈయన దైవమే. ఎందుకంటే సర్వం కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు కాబట్టి. ఇది మన పెద్దలు మనకు బోధించే విషయం. ఎంతగా మార్గాన్ని తప్పిస్తారు అంటే చూడండి, దైవం చెప్తున్నాడు కదండి, మరి అహం ప్రతీది కూడా నేను వ్యాపించి ఉన్నాను అని. మరి ప్రతీది కూడా దైవమే కదండి. అందుగలడు ఎందు లేడు అనే సందేహం వలదు, ఎందందు వెతుకున అందందే గలడు అని చెప్పేసి పద్యం కూడా మనం పాడుకుంటాం కదా. సోదరులు, ఇక్కడ ఒక విషయం ఏమిటంటే చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. లైట్ ఉన్నది, ట్యూబ్లైట్. మనము లైట్ వేసుకోగానే ఆ మొత్తం గదంతా కూడా వెలుగు వ్యాపించిపోతుంది. లైట్ ఎక్కడ ఉన్నది అంటే మనం పైన చూపిస్తాం, మరి కింద ఉన్నదంతా ఏమిటి, దాని యొక్క వెలుగు. అదేవిధంగా సూర్యుడు చూడండి, సూర్యుడు ఎన్నో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో పైన ఉన్నాడు. ఇక్కడ ఏంటి వ్యాపిస్తుంది, ఆయన యొక్క సూర్యరశ్మి, ఆ వేడి, ఆ వెలుతురు వ్యాపిస్తుంది. సూర్యుడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడ కింద చూపించు, మనం పైన చూపిస్తుంటాము. మరి ఇక్కడ ఉన్నదేమిటి, ఆయన సూర్యరశ్మి, ఆ సూర్యుని యొక్క వేడి. అదేవిధంగా సోదరులారా, దైవము ఆయన సప్తాకాశాల పైన ఉన్నాడు. మరి ఇక్కడ ఏమిటి వ్యాపించి ఉన్నది అంటే ఆయన జ్ఞానం వ్యాపించి ఉన్నది, ఆయన శక్తి వ్యాపించి ఉన్నది, ఆయన అధికారం వ్యాపించి ఉన్నది, ఆయన సామర్థ్యం ఇక్కడ వ్యాపించి ఉన్నది. ఆయన చేతిలో చిన్న బంతి మాదిరిగా విశ్వమంతా కూడా ఇమిడి ఉన్నట్లయితే ఆయన యొక్క శక్తి సామర్థ్యాన్ని గురించి దైవం చెప్తున్నాడు. మీరు ఆయనను గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు.
వమా కదరుల్లాహి హక్క కదిరిహి. ఒకవేళ మీకు ఆయనను గుర్తించవలసిన విధంగా గుర్తించి ఉన్నట్లయితే ఇటువంటి కల్పితాలను మీరు కల్పించరు, ఇటువంటి విషయాలను దైవానికి ఆపాదించరు మీరు. కాబట్టి ఆయన సర్వాన్ని వ్యాపించి ఉన్నాడు అంటే సర్వం కూడా ఆయనలో ఉన్నది. ఇదే విషయాన్ని భగవద్గీత గ్రంథంలో చెప్తాడు. మరి నేను సర్వాన్ని కూడా వ్యాపించి ఉన్నాను, ప్రతీది కూడా నాలో ఉన్నది, నేను వాటిలో లేను అంటున్నాడు. కాబట్టి సర్వం కూడా మనము ఆయనలో ఉన్నప్పుడు మొత్తం ప్రపంచమంతా కూడా ఆయనలోనే ఉన్నది. మన చేతులు చిన్న బంతి మాదిరిగా సమస్త విశ్వం కూడా ఆయన ఉన్నప్పుడు, ఆయన చేతిలో ఉన్నప్పుడు మనమందరం ఆయనలో ఉన్నాం. ఈ విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ప్రతీది దైవము అని భావించడము ఆయనను అవమానం చేసినట్లే, ఈ విధంగా మార్గాన్ని మనము తప్పిపోయినట్లే. కాబట్టి ప్రతీది దైవం కాదు సోదరులారా, ప్రతీది కూడా దైవానిదే, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ప్రతీది, ఈ చెట్టు దైవానిదే, ఈ పుట్ట దైవానిదే, ఈ ఆకాశము, ఈ భూమి, మనము అందరం కూడా దైవానికి చెందిన వాళ్ళము. ఈ విషయాన్ని మనము గమనించాలి. ఆ తర్వాత సోదరులారా దైవం చెప్తున్నాడు, మరి మీ మనస్సులో ఉన్న విషయాలను మీరు ప్రకటించినా లేక దాచినా వాటిని గురించి దైవము లెక్క తీసుకోవడం జరుగుతుంది. ఇట్టే వదిలేస్తాడు అని ఎంత మాత్రమున భావించకండి. దైవం చెప్తున్నాడు, మరి అఫహసిబుతుం అన్నమా ఖలకనాకుం అబసవ్వ అన్నకుం ఇలైనాలా తుర్జకుం. దైవం మిమ్మల్ని ఇట్టే పుట్టించేశాడు అని, మీరు ఆయన వద్దకు మరలి రారని, మిమ్మల్ని మీ గురించి ఆయన ప్రశ్నించడని ఇదే విధంగా మీరు భావిస్తున్నారా? ఆ విధంగా ఎవరైతే భావిస్తారో వారు మహా పొరపాటులో ఉన్నట్లే. ప్రతి విషయాన్ని కూడా దైవము లెక్క అడిగే రోజు రాబోతున్నది. మనము పలికే ప్రతి మాటను గురించి మనము జవాబు చెప్పుకుంటాము. మనిషి చనిపోయిన తర్వాత మరి అతను సమాధిలో కూర్చబడినప్పుడు అతని కుడివైపు చూసుకుంటాడు, అప్పుడు అతని కర్మలు తప్ప మరేమి కనబడవు. ఎడమవైపు చూసుకుంటాడు, అక్కడ కూడా అతని కర్మలు తప్ప మరేమి కూడా కనబడవు. ముందు చూస్తాడు, భయంకరమైనటువంటి అగ్ని కనబడుతుంది. వెనుక చూస్తాడు, భయంకరమైనటువంటి అగ్ని కనబడుతుంది. సమాధిలో అతని కర్మలు తప్ప మరెవ్వరు కూడా అతని తోడు ఉండరు. అందుకని అతను మంచి చేసినట్లయితే ఆ మంచి కర్మలకు దైవము ఓ చక్కటి రూపాన్ని ఇస్తాడు. ఆ మంచి కర్మలు అతనితో ఈ విధంగా చెప్తాడు, ఏమయ్యా నన్ను గుర్తుపట్టావా నువ్వు అని. లేదు, నేను గుర్తుపట్టేది ఎవరు నువ్వు అనగానే, నేను ప్రపంచంలో నువ్వు చేసుకున్నటువంటి మంచి పనులను దైవం నాకు రూపాన్ని ఈరోజుని ఇచ్చాడు. నీతో నేను శాశ్వతంగా మరి మానవులందరూ లేపబడే రోజు వరకు నీతోనే ఉంటానని సమాధిలో అతనికి తోడునివ్వడం జరుగుతుంది. మరి ఒకవేళ మరి చెడ్డ వ్యక్తి అయితే, చెడ్డ పనులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ చెడ్డ పనులకు భయంకరమైనటువంటి రూపాన్ని ఇస్తాడు దైవము. అతను అడుగుతాడు, నన్ను గుర్తుపట్టావా నువ్వు అని. అప్పుడు లేదు, నేను గుర్తుపట్టలేదు. ఎవరు నువ్వంటే, ప్రపంచంలో నువ్వు చేసుకున్నటువంటి చెడును నేను ఈరోజు దైవం నాకు ఈ భయంకరమైనటువంటి రూపాన్ని ఇచ్చి నీ దగ్గరకు పంపాడు. నేను ప్రళయం వరకు కూడా, తిరిగి లేపబడే వరకు కూడా నీతోనే ఉంటాను అని భయంకరమైనటువంటి దుర్వాసనతోటి, మంటలతోటి నిండు ఉన్న ఆకారంతో అతను సమాధిలో జీవితం గడుపుతాడు. సోదరులారా చూడండి, మనిషి చనిపోగానే అతని శిక్ష మొదలైపోతుంది. అసలైనటువంటి శిక్ష ప్రళయ దినాన్న, తీర్పు దినాన్న ఉంటుంది. శాంపిల్ శిక్ష సమాధిలోనే అతనికి దైవం ఇస్తాడు. కాబట్టి అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రతి మనిషికి అతని సమాధే మరి స్వర్గపు సుఖాలను ఒక సుఖంగాను, నరకపు శిక్షలను ఒక శిక్షగాను రూపొందుతుంది అన్నారు. కాబట్టి సోదరులారా, ప్రతి విషయం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. బాగానే ఉన్నది, జీవితం గడిచిపోతుంది కదా, ఈ విధంగానే ఉంటుంది. ఈ విధంగా మనము పేపర్లు చదువుకుంటూ, టీవీలు చూసుకుంటూ ఆనందంగా గడుపుతున్నాం కదా, ఇదే విధంగా జీవితం ఉంటుందని అంత మాత్రం భావించకండి. మనకు ఏ మాత్రం కూడా మరి ఊహించినటువంటి పరిస్థితులు మన మరణం తర్వాత ఎదురవుతాయి. మరి ఆ పరిస్థితులను మనము తట్టుకోవాలి అంటే ఇక్కడ మనము దైవాన్ని విశ్వసించాలి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు మన జీవితాన్ని గడపాలి. అప్పుడు మాత్రమే మనము సాఫల్యం పొందే అవకాశం ఉన్నది. ఏ విధంగా అయితే ఒక ఐస్ చూడండి కరిగిపోతూ ఉంటుంది, మరి కరగక ముందే మనము దానిని తీసుకున్నట్లయితే మనకు ఉపయోగపడుతుంది. లేనట్లయితే సరేలే కాసేపు అయిన తర్వాత చూద్దాము అంటే ఆ తర్వాత అక్కడ ఆవిరి నీళ్లు తప్ప ఏమి కూడా మిగలవు. అదేవిధంగా మంచు మాదిరిగా కరిగిపోతున్నటువంటి మన జీవితాన్ని కూడా మనం అదే విధంగా ఉపయోగించుకోవాలి. కరిగిపోయిన తర్వాత చూద్దాము అంటే అక్కడ చూసేది ఏమి ఉండదు సోదరులారా. కాబట్టి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మీ ముందుకు వస్తున్నాయో
మరి చక్కటి విషయాలు మీ ముందుకు వస్తున్నాయి సోదరులారా, వీటి గురించి ఆలోచన చేయండి. విని ఊరుకోకండి. ఎందువలనంటే జీవితం చాలా అమూల్యమైనటువంటి జీవితము. మరలా మనకు అవకాశం వస్తుందో లేదో తెలియదు. దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచిని ప్రసాదించాలని, శాంతిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకులు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. కావాలి